హిందూ సంప్రదాయంలో కన్యాశుల్కం సతి సహగమనం ఉన్న రోజుల్లో ముస్లిం సంప్రదాయంలో చిటికన వేలు కూడా కనపడకుండా బోర్కా వేసుకొని ట్రిపుల్ తలాక్ లాంటి జరిగే రోజుల్లో ఒక మహిళ ఢిల్లీని పరిపాలించింది. మొట్టమొదటి మహిళా పాలకురాలుగా ఎదిగింది. ఇల్తుష్మిష్ అనే రాజుకి మొత్తం 4 సంతానం. అందులో 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఆ అమ్మాయే మన రజియా సుల్తాన్ గారు. అయితే చిన్నప్పటి నుంచి తన అన్నయ్యతో సమానంగా రజియా సుల్తాన్ గారు యుద్ధ విద్యల్లో అన్ని నేర్చుకున్నారు. ఆవిడ గొప్పతనం చూసి తన తండ్రి మురిసిపోయేవాడు. అబ్బాయితో సమానంగా కత్తిసాము, కర్రసాము, కుర్రస్వారీ మొత్తం నేర్చుకుంది. అయితే తన ఇల్తుష్మిష్ తర్వాత తన రాజ్యాన్ని రాజుగా తన పెద్ద కొడుకుని ప్రకటిస్తాడు. అయితే పెద్ద కొడుకు అకస్మాత్తుగా మరణిస్తాడు. మిగిలిన 2 కొడుకులు కూడా అమ్మాయిలకి మందుకి బానిస అయిపోతారు. అయితే రాజ్యం ఎక్కడ చేజారిపోతుందని కంగారు పడిన ఇల్తుష్మిష్ తన అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్న తన కూతురిని రాజ్యానికి అధికారిగా ప్రకటిస్తాడు, సుల్తాన్గా ప్రకటిస్తాడు. చాలా మంది వ్యతిరేకించిన, చాలా మంది ఆందోళనకి ఎత్తినా సరే అన్నింటినీ తట్టుకొని రజియా సుల్తాన్ గారు ఢిల్లీని చాలా చక్కగా పరిపాలించారు. అసలు ఆ రోజుల్లో ఒక అమ్మాయి రాజ్యాన్ని పరిపాలించడం అంటే చాలా గొప్ప విషయం. చరిత్రలో రజియా సుల్తాన్ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి మహిళా పాలకురాలు ఆవిడే కాబట్టి. యుద్ధం జరుగుతున్నప్పుడు రజియా సుల్తాన్ గారిని ఒక పేద ఆఫ్రికా బానిస ప్రాణాల నుంచి కాపాడుతాడు. తర్వాత అతని మీద సుల్తాన్ గారికి ప్రేమ ఏర్పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాజ్యంలో అందరూ కూడా ఒక బానిస చేతులకు రాజ్యం ఎక్కడ వెళ్ళిపోతుందని చెప్పి కంగారు పడి